హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది నేషనల్ హైవే కూడా కేవలం 50 మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం 50 మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అలాగే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అయిన ఆంధ్ర హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా మనకి సేల్కి అనేది వచ్చిందండి. సో దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి, అలాగే బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1250 ఎస్ఎఫ్టీ అండి. దీనికి ప్లింత్ ఏరియాగా 950 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇప్పుడు మనం లోపలైతే ఎంటర్ అవుతున్నామండి. ఎంట్రన్స్ మనకి ఐరన్ గేట్ అయితే ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా ఐరన్ గ్రిల్స్ తోటి ఒక మంచి మెష్ అయితే ఇచ్చారండి సేఫ్టీ పరంగా. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చండి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేస్తుందండి. అలానే సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ అయితే చేశారండి. పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. ప్రస్తుతానికి కబోర్డ్స్ వర్క్ అయితే ఏం చేసలేదు. ఇది కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి పక్కనే ఇక్కడ డైనింగ్ స్పేస్ అనమాట అండి. డైనింగ్ స్పేస్లో కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు. పైన పిఓపి సీలింగ్ అనేది చేసిందండి. వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేవి పెట్టారండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి. అలానే మనకి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారన్నమాట అండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చండి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలానే పైన సీలింగ్ అంతా పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి. చుట్టూ అంతా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేవి పెట్టారండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు. అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి. గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. దీంట్లో మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి. 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చండి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. పైన పిఓపి సీలింగ్ అయితే చేసిందండి. అలాగే వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేవి పెట్టారనమాట. అలానే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చండి, 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా బెడ్రూమ్ డిజైన్ అయితే చేశారండి. చాలా గ్రాండ్గా సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది అనమాట అండి. పెయింటింగ్ అని కూడా చాలా కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. అలానే గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. దీంట్లో మనకి వెస్టర్న్ సూట్ కూడా ఇచ్చారనమాట అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతామండి. ఇక్కడ మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారనమాట అండి. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఇచ్చారండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తారండి. అలానే మనకి వెంటిలేషన్ పరంగా పక్కనే మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి. ఇక్కడ సిమెంట్ ట్రాక్స్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేవి చేశారనమాట అండి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండి, కిచెన్ స్పేస్ అనేది చాలా పెద్దగానే వచ్చిందనమాట అండి. సో మనకి ఇక్కడ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఉందండి. అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేవి ఇచ్చారనమాట అండి. అలాగే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట అండి. సో వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా మనకి 40 lakhsకి సేల్కి అనేది వచ్చిందండి. ఈ రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. ఇక్కడ చూడొచ్చండి, క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. మరియు ఇక్కడ చూడొచ్చండి, రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఇది న్యూ అపార్ట్మెంట్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది రేట్ ఏమీ ఫైనల్ కాదండి. మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి. దీంట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట అండి. రోడ్స్ అన్నీ కూడా 33 feet రోడ్స్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి.
సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.